చూస్తున్నాం తిరుపతిలో కిలేడి లేడి ఉషారాణి అరాచకాలు బయటపడుతున్నాయి. సహజంగా ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న సినిమాలకి పార్ట్ 1లు పార్ట్ 2లు ఉంటూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఓ మహిళకు సంబంధించిన అంశంలో పార్ట్లుగా బయటకు వస్తున్నాయి కొన్ని ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. మొదటిగా ఒక వ్యక్తి ఈ మహిళ చేయడం మూలంగానే చనిపోయాను అని చెప్పి ఒక లేఖ రాసి బలమరణానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇంకో వ్యక్తి బయటకు వచ్చాడు. ఒక్కొక్కరిగా ఉషారాణి భారతులు వెళ్ళలోకి వస్తున్నారు. అయితే తను ఒక రాజకీయ పార్టీలో ఒక మండల స్థాయి ఒక నాయకురాలుగా కూడా ఉందట. ఎగ్జాక్ట్గా నెల రోజుల క్రితం ఆర్టీవీ ఆఫీస్కి ఆ బాధితుడు వచ్చి, ఆ చనిపోయినటువంటి వ్యక్తి వచ్చి, రవి ఉషారాణి టార్చర్కి భరించలేకపోతున్నాను అని చెప్పి తన బాధను వెలగక్కి వెళ్ళాడు. ఆ తర్వాత పోలీసులు ఆశ్రయించాడు. పోలీసులు కేసులు పెడతామన్నారు. పోలీసులు పట్టించుకోలేదు, కాంప్రమైజ్ చేసుకోమన్నారు. ఉషారాణి బెదిరింపులకు పాల్పడింది. ఏకంగా ఉషారాణి పెట్టినటువంటి కేసులు ఎలా ఉన్నాయో చూస్తేనే మీరు ఆశ్చర్యపోతారు. తనేదో ఇబ్బంది పెట్టాడని, తన నుంచి డబ్బులు తీసుకుంటారని, పెళ్లి చేసుకుంటారని లోపరుచుకున్నాడని రకరకాలుగా ఎలా దొరికితే అలా కేసులు పెట్టేసిందండి. వాళ్ళకున్న హక్కులని, మహిళలకున్న హక్కులని చాలా సంపూర్ణంగా వాడుకుంది ఈ మహిళ. ఇక ఉషారాణి గురించి ఇప్పుడు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. బాధితుడు శేఖర్ మరొకరు బయటకు వచ్చారు. గతంలో రవి అనే వ్యక్తిని కూడా ఉషారాణి ట్రాప్ చేసింది అంటున్నాడు శేఖర్. రవిని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టింది అంటున్నాడు శేఖర్. రవి చావుకు ఉషారాణి కారణమని చెప్తున్నాడు శేఖర్. రవి చావుకు న్యాయం జరగాలని నేను బయటకు వచ్చా, ఉషారానికి చట్టపరంగా శిక్ష పడాలి అని చెప్పి శేఖర్ మాట్లాడుతున్నారు. గతంలో ఉషారాణి అక్రమాల గురించి ఆర్టీవీతో కూడా బాధితుడు చనిపోయిన వ్యక్తి రవి మాట్లాడుకొచ్చారు. 2008 నుంచి 2009 వరకు నాతో ఉషారాణితో పరిచయం ఏర్పడిందని శేఖర్ అంటూ ఉన్నాడు. అంటే సుమారుగా అటు ఇటుగా 15-20 ఏళ్ల క్రితం 2008లోనే ఉషారాణితో పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం క్రమంగా శారీరక సంబంధానికి దారితీసింది. ఇదెవరు? కొత్త బాధితుడు, ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఇంకో బాధితుడు చెప్తున్న మాట. 2008-2009లోనే నాకు ఉషారానికి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త క్రమంగా శారీరక సంబంధానికి దారితీసింది. సుందరయ్య నగర్లో ఆమెతో పాటుగా సహజీవనం కూడా చేశాను. నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ మానసికంగా నన్ను వేధింపులకు గురి చేసింది. ప్రతి నెల ఇంటి ఖర్చుల కోసం 50,000 రూపాయల వరకు తీసుకునేది అనేది శేఖర్ చెప్తున్నమాట. నా కూతురు బంగారం తాకట్టు పెట్టి మరి 90,000 రూపాయలు ఇచ్చారని శేఖర్ అంటున్నారు. నా నుంచి 1 కోటి రూపాయలకు పైగా దోచుకుంది అని శేఖర్ చెప్తున్నాడు. నా బ్యాంక్ అకౌంట్ నుంచి 6 లక్షలు, 2 వ్యక్తుల నుంచి 15 లక్షల రూపాయలు ఉషారానికి పంపించాను. ప్రస్తుతం ఉషారాణి రిమాండ్ ఖైదీగా ఉంది. మరో బాధితులు వచ్చి ఇలా మాట్లాడడం ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. ఇక్కడ ఫోటోలో కనిపించేటువంటి ఆ లేడీయే కిలేడి ఉషారాణి. సో ఒకసారి మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. సురేష్, శేఖర్ అనేటువంటి ఇంకో బాధితుడు కూడా బయటకు వచ్చాడు. గతంలో కూడా రవి ఈ రకంగానే బాధితుడిగా బయటకు వస్తే పోలీసులు ఆయన కేసుని కన్సిడర్ చేయకపోగా ఆ ఉషారాన్ని పెట్టేటువంటి వేధింపులు తట్టుకోలేక రవి బలమరణానికి పాల్పడ్డాడు. ఇప్పుడు శేఖర్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? శేఖర్ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి చెప్పేటువంటి మాటల్లో వాస్తవాలు ఏంటి? మనోజ్, మామిడి ఉషారాన్ని భాగవతం ఒక్కొక్కటిగా కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 10 రోజుల క్రితం కూడా ఎవరైతే రైల్వే ఉద్యోగిగా ఉన్నటువంటి ఆ కిల్లి రవి కూడా బలతాత్మరణానికి కూడా పాల్పడడం జరిగింది. అయితే తన సూసైడ్ లెటర్ లో కూడా దాదాపు 22 పేజీలతో కూడుకున్నటువంటి వివరణ అంతా కూడా ఆయన ఏదైతే సంబంధించినటువంటి ఉషారానికి సంబంధించినటువంటి కేసు పూర్తిగా కూడా వివరాలన్నీ కూడా రాశాడు. అత్యాసన తన బలత్మరణానికి గల కారణాలు కూడా వివరంగా అతను ఆ 22 పేజీల్లో కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఒక మాయలేడి చేతిలో చిక్కుకొని నీ తలడిల్లిపోతున్నటువంటి నాకు ఎటువంటి న్యాయం జరగలేదన్నట్టు కూడా ప్రధానంగా రవి ఒక ఆవేదన చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉషారాణి భాగవతం మాత్రం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంటే నిర్వీర్యమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. నిన్న మా ఆర్టీతో శేఖర్ అనేటువంటి వ్యక్తి అతను మాట్లాడేటువంటి తీరు చూస్తే ఏ రకంగా ఉషారాన్ని టార్చర్ చేసిందో అతని మాటలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అతను అంత కన్నీటి పర్వతంతో కూడా అతను తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఒకటి పరిచయం ఏర్పరచుకోవడం, తర్వాత శారీరకంగా కలవడం, ఆ ఫొటోస్ ఆ వీడియోస్ అన్ని కూడా పెట్టుకోవడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, బయట ఎవరికి చెప్పుకునేటువంటి పరిస్థితి లేకపోవడంతో వీళ్ళంతా కూడా మనోవేదన గురైనట్టుగా కూడా తెలుస్తుంది. శేఖర్ చెప్పినటువంటి వివరాల మేరకు ఇంకా అనేక మంది కూడా వస్తారు మీడియా ముఖానికి వచ్చి తెలియజేసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రవిలాగా మా బతుకులు కూడా కాకూడదు అన్న కోణంలోనే మేమంతా కూడా బయట వచ్చి చెప్పేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా శేఖర్ తెలియజేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఉషారాన్ని మహిళా సంఘ నాయకురాలుగా కూడా ఉంది. కొంతమంది అండదండలతోటి కూడా ఈ సాఫీగా ఆమె దర్జాగా ఈ రకంగా మగవారి జీవితాలతో ఆడుకున్నట్టుగా కూడా శేఖర్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే
హుషారాణి బాధితులు కూడా మరింత మంది వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉందన్నది కూడా ప్రాథమికంగా సమాచారం మనకు అందుతుందని చెప్పాలి. అయితే హుషారానికి పూర్తి స్థాయిలో ఏదైతే అక్రమంగా మగవారిని లోపరుచుకొని డబ్బులు కావచ్చు, ప్లాట్లు కావచ్చు సంపాదించిందో ఎవరైతే మృతి చెందినటువంటి రవి కుటుంబానికి చెందేలా చూడాలంటూ కూడా శేఖర్ నిన్న ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మనోజ్, రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా అటు రవి మరణం, ఆ తర్వాత తనని రిమాండ్ కూడా పంపించారు ఉషారాణిని. మరోసారి ఇప్పుడు ఇంకోసారి ఉషారాణి పేరు తెర మీదకి రావడం గల కారణం శేఖర్ అనేటువంటి ఒక వ్యక్తి బాధితుడిగా బయటికి రావడం. ఇక్కడ ముమ్మాటికి రవి మరణానికి ఉషారాణి కారణమని గంటాపదంగా చెప్తున్నాడు శేఖర్. ఇది ఒకటే కాదు, 2008 నుంచి 2009 మధ్య మాకు పరిచయం ఏర్పడితే అది తర్వాత శారీరక సంబంధంగా మారింది. ప్రతి నెల 50,000 రూపాయలు తీసుకునేది. నేను కూతురు బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి ఉషారాన్ని డబ్బులు ఇచ్చాను అని చెప్తున్నాడు. ఇద్దరు వ్యక్తుల నుంచి 15 లక్షల రూపాయలు, ఆ తర్వాత అకౌంట్లో నుంచి 6 లక్షలు, పలుమార్లు ఆ డబ్బులు పంపిస్తూనే ఉన్నాను అని ఉషారాణి విషయంలో ఆ బాధితుడు శేఖర్ చెప్తున్నాడు. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను, సినిమాలే పాటలుగా కాదు, నిజ జీవితంలో ఇటువంటి కొంతమంది కిలేడీలు కూడా విడతల వారీగా మగవారిని, అటు అబ్బాయిలైనా సరే విడతల వారీగా అమ్మాయిల్ని మోసం చేస్తూ ఈ రకంగా వారిని వాడుకొని డబ్బులకో శారీరక సంబంధానికో హింసకు గురి చేస్తూనే ఉన్నారు. ఒకసారి మా ప్రతినిధి సురేష్తో అటు బాధితుడు శేఖర్ కూడా మాట్లాడుకొచ్చారు. వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. ఉషారానికి లీగల్గా సంబంధం ఉండేది. కొద్దికాలం ఆమె పుత్తూరులో నాకు కోర్టులో పరిచయం అయింది. మా ఊర్లో ఆమెకు బంధువులు ఉన్నారు. ఆ బంధువుల ద్వారా పరిచయం అయ్యి మేము అట్లా ఫోన్ నెంబర్లు తీసుకుని అట్లా శారీరకంగా కలిసాము. కొద్ది రోజులు పుత్తూరులోనే ఉంటే అక్కడే కలుస్తా పడతా ఉన్నాము. మళ్ళీ ఆమెంతా కాదు, తిరుపతిలో ఏమన్నా ఇల్లు చూసి పెట్టు, నేను ఆడికి వచ్చేస్తాననింది. తిరుపతిలో ఇల్లు చూసి సుందరయ్య నగర్లో ఒక 5,000 రూపాయలు 6,000 రూపాయలు బాడుకి ఇచ్చి కరెంట్ ఛార్జీలు అన్నీ నేను కట్టి అన్నీ తీసి అప్పటికప్పుడే ఒక ఏసీ, డబుల్ కాట్ మంచం, బీరువా, ఆమెకి కట్టిన కావాల్సిన బట్టలు అన్ని రకాలుగా ఆ పొద్దు ఒకరోజు 3 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. అన్నీ పెట్టుకొని చూస్తూ ఉండగానే ఆమె అప్పుడప్పుడు నేను ఊరికి వెళ్ళినప్పుడు నా పనుల మీద వెళ్ళిపోయినప్పుడు బయట పోయి వచ్చేదంట. పక్కిళ్ళల్లో వాళ్ళు చెప్పేది, యాడికి పోయినా వాడికి పోయినంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా అది ఇది అని చెప్పేది. సరేనా, నేను నమ్మి ఉండేవాడిని. మళ్ళీ ఒకరోజు తెల్లవారితే ఎవరో ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నిందంట. మళ్ళీ ఒకరోజు రోడ్లో నిలబడుకొని మా ఇంటికాడ నుంచి ఒక 100 మీటర్ల దూరంలో ఎవరో ఉండి ఫోన్ చేసి ఆడికి పోయి డబ్బులు ఏదో ఇచ్చేసి వస్తా ఉన్నింది అనేసి అన్నారు. ఏమనేసానంటే అడిగితే ఏం లేదు అన్నారు. సరే సరేలే, ఆమె ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇంటికి రానికుండా చేసిందని నేను ఉన్నాను. సరే అట్లా ఉంటే ఎవరని తెలిస్తే సుబ్రహ్మణ్యం అని మేస్త్రి అనేవాడు. వాడు వచ్చి గాజనమణ్యం కాడ ఆయిల్ ఫ్యాక్టరీ ఉంది, ఆయిల్ ఫ్యాక్టరీ కానీ బోర్డు తుమ్మిపోయే రోగంలో ఎక్కడన్నా ఉన్నాడు అంటాడు. వాడు వచ్చి వస్తూ ఉన్నాడు అనేసి అన్నారు. మందలించే కాడికి కొద్ది రోజుల తర్వాత బొమ్మనేపి ఇంట్లో ఉండేది. మళ్ళీ అట్లా ఇంటి చేసి అప్పుడప్పుడు నాకు అవి కావాలి ఇవి కావాలని డిమాండ్ చేసేది. సరేలే, మనతో ఉండదు కదా, మనం ఏమన్నా నేనే చూసేవాడిని. ఆమెకి బంగారు కావాలన్నా కూడా తీర్చినాను. ఒకటే ఆడది ఉండదు, మనం నమ్ముకొని వచ్చేసింది అనేసి ఒకసారి నక్లీస్ కావాలని తీర్చిన, కమ్మలు కావాలని తీర్చిన. ఆ ఆశలు చిన్నవిగా కాదు, చిన్న ఆశలు కాదు, చిన్న ఇది కాదు, ఇంతలా కమ్మలు అవి కావాలనేది. సరేలే ఏదో ఒకటి అనేసి మించుకు ఒక 15,000 బంగారు తీర్చినాను. అవి పెట్టుకొని ఉండింది. అవి మళ్ళీ ఏం చేసిందంటే, మళ్ళీ వాళ్ళ అన్న బెంగళూరులో పనిచేసేవాడు, వాళ్ళ పెదనాయన కొడుకు. అతను పేరు శేఖరు. అతనితో కూడా వచ్చి 1-2 సార్లు వచ్చినాడు. 3వ సారి వచ్చినప్పుడు వాడు ఊరిలో ఫ్రెండ్ అని ఒకటి దొరకొచ్చినాడు. వాడు ఏదో చెప్పినాడు. వాడు లేనప్పుడు, నేను లేనప్పుడు వాడు 1-2 సార్లు వచ్చిపోయినాడు. వచ్చిపోయే కాడికి వాళ్ళు వీళ్ళు నెంబర్లు ఏదో తీసుకొని చూస్తే, ఒకసారి నేను ఫోన్లో చూసి కాల్ లిస్ట్ చూస్తే మొత్తం ఫోన్ నెంబర్లు అరగంట, గంట, 1.5 గంట ఇట్లా మాట్లాడున్నది. ఏంది ఇట్లా మాట్లాడినది ఏమని చూస్తే అడిగితే, ఏం లేదు మా అన్న ఫ్రెండ్ అదిట్ట ఇదిట్ట అని కథలంతా మాట్లాడబాక, నువ్వు చేసే తప్పు ఇది అని మందలించి ఇదనే కాడికి. ఒకసారి నేను విజయవాడకి నేను వెళ్ళున్నా కూడా ఒకరోజు తెల్లవారుజామున లేసి వెళ్ళి కూర్చుంది. సేకడ పక్కింటి వాళ్ళు ఫోన్ ఎత్తలేదని పక్కింటి వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు, నిద్రపోతున్నావు, ఒకసారి లేపి ఏంటంటే లేదనైనా మంచిగా రెడీ అయిపోయేసి ఇప్పుడే పోయింది, దోన పోయింది అనేసి అంటే మళ్ళీ ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ మధ్యాహ్నం పైన ఫోన్ ఎత్తింది. ఆడికి పోయినామని అడిగితే ఎక్కడ వాళ్ళది ఇంట్లోనే ఉన్నాననింది. సరే అనేసి అని మళ్ళీ గమ్మున అయిపోయినాను. మళ్ళీ మరుసటి రోజు చూస్తే చీరలో అవన్నీ మార్చుంటుంది. నేను వచ్చి విజయవాడ నుంచి వచ్చే లోపల, ఈ చీర ఎందుకు కట్టుకున్నావు, ఈ చీర ఇప్పేసి ఎందుకు వేస్తున్నావు అనేసి బీరువాలో వేసేస్తుంది.